అయితే ఇప్పుడు బయట మీరు ఇప్పుడు యూట్యూబ్స్ మీరు నడిపిస్తున్నారు, ఇప్పుడు నేను నడిపిస్తున్నా, కొంతమంది నడిపిస్తుంటే వేరే వాళ్ళు చూస్తున్నారు. చూసే వాళ్ళకి ఏంటంటే చూసినప్పుడు నిజంగా వీళ్ళు భార్యాభర్తలు కొట్లాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో సంథింగ్ మాట్లాడుకుంటే ఫోన్ ఇట్లా పలగొట్టేస్తుంది. అంటే సీరియస్, అంటే అది నేను స్క్రిప్ట్ అనుకుంటలే. స్క్రిప్ట్ అంటారా? అది కాదు కదా, అది సీరియస్గానే పలగొట్టింది కదా. అది పాత ఫోన్, అది ఓకే, అది పనిచేయని ఫోన్, నా పాత ఫోన్ అది. ఓకే, అది ఆయన ఫోన్ కింద పెట్టి, ఇప్పుడు ఎంత కోపంలో ఉన్న ఫోన్ అయితే పలగొట్టుకుంటే ఓలో నష్టం మనదేగా. సో ఆ కోపం ఎప్పుడైనా అవుతుంది అని చెప్పేసి ఆయన ఫోన్ లెక్క మా చెల్లె ఆ పాత ఫోన్ తీసుకొచ్చి పెట్టింది. అయితే నేను ఇక్కడ ఏం చెప్తా అంటే, అక్కడ వాళ్ళు నటించినట్టు అసలు కనిపించదు. అంటే లోపల బెడ్రూమ్ లో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం కొట్లాడాలు జరుగుతున్నాయి, అవి ఇక్కడ ఏసిరేమన్నట్టు నేను అనుకుంటున్నా. మీరేమంటారు అన్న? ఇప్పుడు ఇది కూడా నాకు చాలా న్యూస్లలో కూడా అక్కడిక్కడ చెప్పారు. అలా ఫోన్ వల్ల కొట్టడం వల్ల, అలా వీడియో చేయడం వల్ల నచ్చలేదు, చంపేసి అని చెప్పి టాపిక్ నేను అది అనట్లే. నేను చాలా మంది అన్నది చెప్తున్నారు, అలా మాట్లాడతారు. సరే, అది చంపదాకా పోయినప్పుడు వానికి వీడియోలు డిలీట్ చేయని చెప్పి కొట్లాడంత ఉంటుందా? వాని చేతుల్లో ఫోను, వాని చేతుల్లో అకౌంట్, అది యూట్యూబ్ ఛానల్ ఉన్న అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్ కూడా వాందే, ప్రతి ఒక్కటి కూడా వాందే. వాడు చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, వాడు చెప్పాలనుకుంటే ఏమన్నా సంథింగ్. మా అందరు కాకుండా చిన్న తమ్ముడు కూడా ఈయనతోనే మాట్లాడతాడు. ఎప్పుడు పోయినా మా చెల్లె ఈయనతోనే పోతుంది. మరి ఎందుకనే చెప్పుకోలే, మాకంటే భయపడతాడు అనుకో. సరే, ఎంత ప్రేమ చూపించినా ఆయన భయం ఆయనకు ఉంటుంది కావచ్చు. మా తమ్మునికన్నా చెప్పుకోలే, సరే ఈయనకన్నా చెప్పలేడు, ఓళ్ళకి చెప్పలేడు. మా చెల్లెకన్నా చెప్పి నువ్వు ఇట్లా ఎత్తున్నావు, లేకుంటే అమ్మకి చెప్పకుండా మా అమ్మకన్నా చెప్పాలా? ఏం చెప్పకుండా డైరెక్ట్ మర్డర్ చేసిపోతారు. డిలీట్ చేయమంటే ఈజీగా డిలీట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇన్ని వీడియోలు తీస్తావు, ఎవరికైనా నువ్వు ఈ వీడియో డిలీట్ అయ్యి నాకు పెట్టడం ఇష్టం లేదంటే నువ్వు ఏం చేస్తావన్నా? తీసేస్తాం. ఆల్ రైట్స్ ఆనికే ఉన్నాయి, ఆన్ ఫోన్ లోనే యూట్యూబ్ ఉన్నది. వాడు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మోసుకొచ్చిండు అంతే, ఓకేనా? ఇంకోటి, మీరు అందరు ఫేమ్ లో ఉన్నారు, యూట్యూబ్ లో కనిపిస్తారు, నేను కూడా కనిపిస్తే అందరు నాకు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పిండు, మీరు మీ యూట్యూబ్ నేను 2-3 years నుంచి చూస్తున్నా, బట్ మీరు మా క్యాస్ట్ కాదనుకున్నా, మీరు మా క్యాస్టే, ఇప్పుడు మీ ఫ్యామిలీ నువ్వు ఎట్లయినా కాదనుకోను, ఎట్లయినా చేసుకుంటా అని అంటే మా చెల్లె ఫస్ట్ అద్దన్నది. తర్వాత ఇదంతా నాటకాలు చేసి పెళ్లి చేసుకొని చివరికి టైం దాకా ఇచ్చిన వాడు. మొత్తానికి నమ్మించి గొంతు కోసిండు అన్న.